హాయ్ అండి, నేను షైనా. వెల్కమ్ టు షాజమీన్. ఈరోజు ఒక 100 మందికి అయితే ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నామండి. మా వారైతే స్టవ్ వెలిగించేసి ఇచ్చేశారు. నేను చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను ఇక్కడ. ఇందాక వరకు బాగా వేడిగా ఉందండి. నేను వంట స్టార్ట్ చేయగానే క్లైమేట్ ఒక్కసారిగా చేంజ్ అయిపోయింది. చూడండి, చల్లగా అయితే అయిపోయింది వెదరు. చాలా ప్రశాంతంగా అయితే వంట చేసుకోవచ్చు. కాకపోతే పెద్ద స్టవ్ కదా, బాగా వేడి వచ్చేస్తూ ఉంటుంది. అలా కాకుండా వెదర్ అయితే కొంచెం నాకు సపోర్ట్ చేసిందనమాట ఇవాళ. అసలు ఎండాకాలమో వానాకాలమో అర్థం కావట్లేదండి, అంత వేడిగా అయితే ఉంటుంది. జూలై వచ్చినా కూడా వేడైతే అసలు తగ్గలేదు. బాగా వేడిగా, రోహిణి కార్తీ అప్పుడు వేడిగా ఉంటుంది కదా, అలా ఉంటుందండి క్లైమేట్ అయితే. అసలు ఇవాళ అయితే కొంచెం పర్లేదు. చెప్పాలంటే నా వంట పూర్తయ్యేలోపు వాన కూడా వచ్చింది. ఒక 100 మందికి అయితే నేను ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసేస్తానండి. ఇంకా ఎక్కువ మందికి అయితే నేను చేయలేను, కానీ ఒక 100 మంది లేదు ఒక 150 మెంబర్స్ అయితే చేసేస్తానండి. నేనే అన్నీ ప్రిపేర్ చేస్తాను ఇంట్లో. మా వారు బాగా హెల్ప్ చేస్తారండి, ఇవన్నీ కట్ చేసి ఇవ్వడం, ఇలా చాలా వరకు ఆయన అయితే హెల్ప్ చేస్తారు. ఇంకా మా పనమ్మాయి కూడా ఉంటుంది, కానీ తను అనుకోకుండా రాలేదు ఆ రోజు. నేను ఫోన్ కూడా చేశాను. ఇంకా మేము అనుకుంటే మాత్రం ఇంకా ఆగే పనే లేదండి. మా వారు అంతే, నేను అంతే. అనుకున్నామంటే ఇంకా వెంటనే చేసేస్తాము. ఎవరున్నా లేకపోయినా, వాన వచ్చినా, ఎండ ఏదైనా సరే ఇంకా అయిపోవాల్సిందే ఆ పని అయితే, ఆగకుండా అంతే అలా చేసేస్తామన్నమాట. ఇక్కడ నేను రెసిపీ ఏం చెప్పట్లేదండి, నా మానాన నేను చేసుకుంటూ పోతున్నాను. ఏం లేదు, అంటే నాకు కరెక్ట్ కొలతలుగా వేయడం తెలీదు. నాకు ఓన్గా నేను వేసేస్తానన్నమాట. అంతే, ఇలా అలా వేసుకుంటూ వెళ్తాను. ఇంత కావాలి అంత కావాలి అని కాదు, వేస్తుంటే నాకే ఇంకా ఇంత సరిపోతుంది అని ఒక ఐడియా వచ్చేస్తుంది కదా, అలా వేసేస్తాను. ఇంట్లో అయినా అంతేనండి, కొలతగా ఏం వేయను. వంట చేసేటప్పుడు కూడా నాకు ఇంత సరిపోతుంది అనుకొని వేసేస్తాను. అది కరెక్ట్గా సరిపోతుంది. వంట ఏదైనా చేస్తూ ఉంటే అది అలవాటు అయిపోతుంది మనకి. ఇంత కరెక్ట్గా సరిపోతుంది. అసలు ఇంకా టేస్ట్ చేసినా కూడా సరిగ్గా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. అలా చేసుకుంటూ ఉంటే అలవాటు అయిపోతుంది మనకి. రంజాన్ నెలలో కూడా ఇలా ప్రిపేర్ చేస్తూ ఉంటానండి. మామూలుగా పిల్లల బర్త్డేస్ అప్పుడు కానీ, ఎవరి బర్త్డే అయినా ఇంట్లో కూడా ఇలా చేసి ఇస్తూ ఉంటాము. మనమే కాదు కదా, మనకి ఉన్నంతలో ఒక నలుగురికి పెడదాము అన్న ఆలోచన నాకు మా వారికి ఉంటుందండి. ఆయనకి ఎక్కువ ఇలా చేద్దామని ఆయనే స్టార్ట్ చేశారు. ఫస్ట్ అయితే ఇలా ఇద్దాము అని చెప్పేసి, తర్వాత ఇంకా నువ్వు చేయగలవా లేవా అని చెప్పేసి కూడా అడుగుతారు. ఫస్ట్ నువ్వు చేయిస్తానంటే ఓకే, లేకపోతే బయట ప్రిపేర్ చేయిస్తానంటారు. నాకు చాలా వరకు ఇంట్లో వండి ఇవ్వడమే నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడూ ఇలా బయట ఫుడ్డే తింటూ ఉంటారు. మనం ఇంట్లో ప్రిపేర్ చేసిస్తే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు కదా కొంచెం. అందుకని నేను ఇంట్లోనే చేస్తానని చెప్తాను. ఇంకా చికెన్ కర్రీ అయితే అయిపోయింది. పెద్ద గిన్నె అయితే పెట్టేశాము రైస్ బిర్యానీ కోసం. బిర్యానీ అంటే పలావ్ అండి. పలావ్ ఇంకా చికెన్ కర్రీ చేస్తున్నాం ఇక్కడ.
ఫైనల్లీ ఫుడ్ అయితే అయిపోయిందండి. మొత్తం ప్రిపేర్ చేసేసాము. ఇక్కడైతే ప్యాకింగ్ చేస్తున్నాము. ఇంకా ప్యాకింగ్ చేసేసి వెళ్ళి పని చేయడమే. లైట్గా అయితే వర్షం పడుతుంది. ఎలా చేయాలో ఏంటో. మామూలుగా అయితే ఎక్కడుండే వాళ్ళు అక్కడ ఉంటారండి. వర్షం పడగానే ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోతారు కదా, కొంచెం షెల్టర్ ఉన్న దాని దగ్గర. అలా చూసుకుంటూ వెళ్ళి ఇవ్వాలి ఇప్పుడు. అన్నీ సపరేట్గా తీసుకెళ్ళి కవర్లో పెట్టయితే ఇస్తున్నానండి. కాకపోతే వర్షం పడుతుంది, అందుకు ఫాస్ట్గా మధ్యలో కవర్లో అయితే ఆపేసి ఇలాగా బాక్స్లో అలా డైరెక్ట్గా ఇచ్చేసాము. అందరినీ పిలుస్తున్నారు మా వారైతే. ఇంకా వేరే వాళ్ళు ఎవరన్నా ఉంటే పిలవండి అని చెప్తున్నారు.